రైట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు కేటీఆర్. దీంతో ప్రమత్తమైన పోలీసులు ఏసీబీ కార్యాలయంతో పాటు తెలంగాణ భవన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు కేటీఆర్. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏసీబీ కార్యాలయంతో పాటు తెలంగాణ భవన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఇటు ఈడీ కావచ్చు ఏసీబీ కావచ్చు దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. ఈ రోజు విచారణకు కూడా బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మినిస్టర్ కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. రెడ్ లహరి, ఇప్పటికే కేటీఆర్ విచారణ కోసం బయలుదేరినట్టు తెలుస్తోంది. కేటీఆర్ వెంట లీగల్ టీం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే తన ఇంటి దగ్గర నుంచి కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి ఏసీబీ ఆఫీస్ కి అయితే బయలుదేరడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా తెలంగాణ భవన్ కి కేటీఆర్ చేరుతాడు అనే ఉద్దేశంతో అక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ భవన్ నుంచి అటువైపుగా 10 గంటల వరకు కూడా ఆల్మోస్ట్ ఏసీబీ ఆఫీస్ కి చేరుకోవాలని ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే 10:30 ఆ ప్రాంతంలో అయితే ఏసీబీ ఆఫీస్ కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అయితే ఈ రోజు ఏసీబీ అధికారుల ముందైతే విచారణకైతే హాజరవుతున్నారనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇది మొత్తం కూడా ఓవరాల్ గా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అయితే A1 గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే ఈ రోజు విచారణకైతే హాజరు కావాలని ఇప్పటికే ఏసీబీ నోటీసులు అయితే జారీ చేయడం, ఇందులో భాగంగా తను ఇంటి నుంచి బయలుదేరడం, అదే విధంగా తాను విచారణ కూడా హాజరవుతానని చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే కార్ రేస్ నిర్వహణలో ఇటు నిబంధనలు కూడా ఉల్లంఘించారని కేటీఆర్ పై అయితే ఇటు ఏసీబీ అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. దీన్ని కొట్టివేయాలంటే కూడా ఇప్పటికే కేటీఆర్ తరపు ఉన్నటువంటి లీగల్ వాళ్ళు కూడా న్యాయవాదులు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు కూడా తుది తీర్పు వెలువడక ముందే కూడా ఇటు ఏసీబీ విచారణ కూడా పిలిపించడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కూడా మారింది. అయితే దీంతో ఇటు కేటీఆర్ అయితే ఇటు A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అలాగే A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి. సో మొత్తం మీద ఇటు ఏసీబీ ఆఫీస్ కి అయితే ఇటు వాళ్ళతో పాటు డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ అయితే ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. పూర్తిగా కేటీఆర్ బయలుదేరడంతో ఇటు భారీ పోలీసు బందోబస్తును కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేటీఆర్ ను ప్రశాంత వాతావరణంలో విచారణ జరిగే విధంగా అయితే ఇటు పోలీసులు కూడా అన్ని అలర్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్ తో పాటు లీగల్ టీం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఈ రోజు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరైనా హౌస్ అరెస్ట్ చేశారు? అక్కడ కండిషన్ ఏ విధంగా ఉంది లహరి? ఇప్పటికే కేటీఆర్ విచారణ నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా ఇటు ప్రభుత్వం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఉన్నాడు. కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 100 మంది బీఆర్ఎస్ నేతలు కూడా ముందస్తుగా అరెస్ట్ చేస్తారు అనే సమాచారం అయితే మనకు అందుతుంది. అలాగే మేకల విద్యాసాగర్ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ప్రశాంత వాతావరణంలో కేటీఆర్ ని విచారించాలి, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎలాంటి అవకతవకలు జరిగాయి ఏంటి అనే అంశాలపైన కూడా పోలీసుల ముందు ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఇటు ఏసీబీ అధికారులు అన్ని క్వశ్చన్స్ వేస్తే కేటీఆర్ మాత్రం దానికి స్పందనగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యవహారంలో ఎవరు కూడా ఎలాంటి నిరసనలు కానీ ధర్నాలు కానీ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇటు ముందస్తు ఆలోచనలతో ఇటు పోలీసులు కూడా బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి.
పరిస్థితి. ఇప్పటికే చూసుకోవచ్చు ఆ ఫార్ములా ఈ కార్ రేస్ లో కొన్ని కోట్ల వ్యయంతో అయితే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 2 విడతల వారిగా కూడా కొన్ని కోట్లు కూడా 56 కోట్ల దాకా కూడా ఖర్చు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అమౌంట్ కట్టలేదు, అది కొన్ని అవకతవకలు కూడా జరిగాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే ఇటు కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం, అలాగే ఈసారి ఫార్ములా ఈ కారేజ్ కి పర్మిషన్ రాకపోవడం, ఇవన్నీ కూడా తన పర్సనల్ గా అమౌంట్ అనేది యూజ్ చేసుకున్నాడని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం. సో ఇదంతా తరుణంలో తను లెక్కల వారీగా మొత్తం కూడా చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసు ఎవరికి ఉపయోగం, దానివల్ల ఏంటి మన దేశానికి ఉపయోగపడింది అనే విధంగా కూడా ఇటు ప్రశ్నలు కూడా వెలువెత్తాయి. కానీ ఇటు కేటీఆర్ వర్షన్ లో మాత్రం మన దేశ చరిత్ర గురించి అందరికీ తెలియాలి, ఫార్ములా ఈ కార్ రేస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది, అందుకే మనం ఏర్పాటు చేస్తాం ఇప్పటికే అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి విషయము. కానీ ఈ ఓవరాల్ గా ఈ అమౌంట్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాల గురించి మాత్రం ఈ రోజు విచారణలో మాత్రం కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ కి ప్రతి ఆన్సర్ గా అయితే ఇటు కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ విచారణలో భాగంగా ఏసీబీ కార్యాలయంలో జరిగేటువంటి విచారణలో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఏమైనా ఘటనలు చేస్తారేమో అన్న ఆలోచనతో ఇటు ముందస్తుగా కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే కేటీఆర్ తన ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరడం జరిగింది. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే విచారణకి బయలుదేరిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి విజువల్స్. కేటీఆర్ తో పాటు లీగల్ టీం కూడా ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఇప్పటికే విచారణకైతే బయలుదేరారు కేటీఆర్. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేశారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు కానీ ధర్నాలకు కానీ నిరసనలకు కానీ పాల్పడకుండా ఉండేందుకు. ఏదైతే ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రశ్నలు కూడా సంధించిపోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణను ఎదుర్కోబోతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన A1 గా కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఆ మేరకు కేటీఆర్ ఆయన నివాసం నుంచి బయలుదేరారు. కాసేపట్లోనే ఒక 2-3 నిమిషాల్లో ఆయన ఇటు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా బంజారాహిల్స్ ఆఫీస్ లో సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి కేటీఆర్ ని విచారించేందుకు. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఆయన ఉన్నటువంటి అధికారాలేంటి, ఆయన నిధులు విదేశీ ఖాతాకు మళ్లించడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే మంత్రి మండలి అనుమతి తీసుకొని చేశారా, ఉంటే కనుక దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా పూర్తిగా ఏసీబీ కేటీఆర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోబోతుంది. ప్రధానంగా ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ రికార్డులన్నిటిని కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి రికార్డులన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించారు. ఆ ఆధారాలన్నిటిని కూడా సేకరించారు. ఎప్పుడెప్పుడు విదేశీ కంపెనీకి ఆ నిధులు చెల్లించారు అనేది ఆ డేట్లతో సహా వాళ్ళన్నిటిని కూడా వివరాలు సేకరించారు. ప్రధానంగా 3 విడతల్లో డబ్బు విదేశీ కంపెనీ ఖాతాలోకి వెళ్లినట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది. ఆ ఆధారాలన్నింటిని కూడా ఏసీబీ అధికారులు ఇటు కేటీఆర్ ముందు నుంచి ప్రశ్నించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ ఏసీబీ నుంచి ఎదురవుతే ప్రశ్నలకు సంబంధించి కూడా కేటీఆర్ తన లీగల్ టీమ్ తో ఇప్పటికే చర్చించారు. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ తో పాటు ఆయన లీగల్ టీం కూడా వెంట ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసులో ఫస్ట్ గా A1 గా ఉన్నటువంటి కేటీఆర్ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఆ తర్వాత A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అప్పట్లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు, ప్రస్తుతం ఆయన మాజీగా అయిపోయారు. ఆయన రికార్డును కూడా ఏసీబీ అధికారులు రికార్డు చేయబోతున్నారు. ప్రస్తుతానికి కేటీఆర్ ని అయితే ఈ రోజు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అసలు హెచ్ఎండిఏ ను ఈ కార్ రేస్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఆ పూర్వపరాలు కూడా ఏసీబీ అధికారులు తెలుసుకోబోతున్నారు. అఫీషియల్ గా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత
కోర్టు ముందు కూడా ఉంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును క్రాష్ చేయాలి అని చెప్పేసి కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనికి సంబంధించి వాదనలు విన్నది. ప్రస్తుతం దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేసింది. అప్పటి వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ అధికారులు ఆయనని పిలిచి ఆయనకు సంబంధించి ఈ కార్ రేస్ కు సంబంధించి పలు ప్రశ్నల నుంచి ఆయన సమాధానాలు రాబట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 40 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. ఎలక్షన్ టైము, కనీసం రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, కేబినెట్ అప్రూవల్ లేదు. వీటన్నిటిని కాదని చెప్పేసి ఎట్లాగా నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకునే అధికారం కేటీఆర్ ఉందా, ఇట్లా ఆయనపై చాలా ప్రశ్నలు అయితే సంధించే అవకాశం ఉంది. మరి వీటికి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు కేటీఆర్ దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తనను బదనాం చేయాలని చూస్తుంది, తనను జైల్లో పెట్టాలని చూస్తుంది. అదేవిధంగా ఇటు తాము ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎప్పటికప్పుడు, అందుకే తమపై కక్ష కట్టి ఇటువంటి వ్యవహారాలు చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాటన్నిటికీ ఏసీబీ ముందు లీగల్ గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి సమాధానం చెప్పిన తర్వాత అది కోర్టు ముందు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆయన బేరీజ్ వేసుకుని సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇంటి దగ్గరే నందినగర్ ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలోనే లీగల్ టీమ్ తో మాట్లాడి బయలుదేరారు కేటీఆర్. అయితే ఇప్పుడు విచారణకి లీగల్ టీమ్ ని కూడా అనుమతిస్తారా అనేది ఒకటి. రెండోది ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి బర్త్డే అప్పుడు కూడా ఇక్కడే కట్ చేపిస్తాము, ఇక్కడ రమ్మానండి, అరెస్టే కదా, మీకు కావాల్సిన చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఎక్కడికో పారిపోలేదు, ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం. ఏ విషయం తెర మీదకి వచ్చినా పొలిటికలైజ్ చేయడం, దాని ప్రకారం కక్ష సాధింపుగా మమ్మల్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రతి విషయానికి కౌంటర్ అటాక్ గా మాట్లాడుతూ వచ్చారు కేటీఆర్. మరి ఈ రోజు విచారణ సందర్భంగా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? దాదాపుగా విచారణ మాత్రమే ఉంటుంది, అరెస్ట్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వ్ లో ఉంది కాబట్టి, తీర్పు ఇంకా ఇవ్వలేదు కాబట్టి. ఎంతసేపు వరకు విచారణ నడిచే అవకాశం ఉందనుకోవచ్చు సునీల్? ఈ కేసుకు సంబంధించి గతంలో కేటీఆర్ కూడా క్లియర్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఇదంతా కూడా ఫాల్స్ కేసు, దానికి సంబంధించి పూర్తి బాధ్యత తనదే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడైతే కేసు నమోదైందో ఏసీబీ విచారణ కొనసాగుతుంది, ఆ తర్వాత ఈయన్ని కూడా పిలుస్తారని చెప్పినప్పుడు పూర్తిగా లీగల్ గా ఎదుర్కొంటామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఆయన ఆ తర్వాత ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కొంత మాట మార్చారని చెప్పేసి, లీగల్ గా ఫైట్ చేస్తాం, మా ముందున్న అవకాశం అదే కాబట్టి అని చెప్పేసి చెప్పడం, వీటిని అన్నిటిని చూస్తుంటే ఇక ఈ ఆశా కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇప్పుడే ఆయన లోపలికి వెళ్తున్నటువంటి అంటే ఇప్పుడే ఆయన ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆయన లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు కూడా ఆయన్ని విచారణ చేయబోతున్నారు. సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా మనం చెప్పలేం. ఎందుకనంటే ఆయనకు సంబంధించి పూర్తిగా ఆయన నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఏసీబీ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఆయనకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ని ప్రశ్నించే టీం కూడా రెడీగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఏం సమాధానాలు చెప్తారు అనేది ఏసీబీ ముందు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి కామెంట్స్ చూసాం. సో ఈ రోజు ఏసీబీ ముందు అంతా లీగల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఏం సమాధానం చెప్తారో అవే సమాధానాలు చెప్తారా, వాళ్ళు అడిగిన వాటికి దాటవేసే ధోరణి ఉంటుందా, లేకపోతే మౌనంగా ఉంటారా, ఏం సమాధానాలు చెప్తారు? దాదాపుగా ఇప్పటికే ఏసీబీ కూడా కేటీఆర్ ని ప్రశ్నించాల్సినటువంటి అంశాలపై వాళ్ళు క్వశ్చనీర్ కూడా రెడీ చేసుకున్నారు. అసలు ఈ గేమ్ ఈ కార్ రేస్ సంబంధించి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మధ్యవర్తిగా ఉన్నారో లేకపోతే ఆ కంపెనీ ప్రతినిధులు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారో, ఒకవేళ ఇక్కడ కార్ నిర్వహణ చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దాంట్లో అసలు హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, హెచ్ఎండిఏ నిధులు ఎందుకు ఆ కంపెనీకి మళ్లించారు, వీటన్నిటిని కూలంకుషంగా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పటికిప్పుడు గంటలోనో లేకపోతే 2 గంటల్లోనో ఈయన స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం లేదు. దాదాపు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కేటీఆర్ నుంచి పూర్తి స్థాయిలో సమాధానం రాకపోతే మాత్రం మరోసారి కూడా విచారణ ఉండే
అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు మాత్రం కేటీఆర్ ని ఏసీబీ ప్రశ్నించబోతుంది. కేటీఆర్ కు సంబంధించి ఈ వివరాలన్నింటిని కూడా వాళ్ళు క్లియర్ గా రికార్డ్ చేసుకోబోతున్నారు. ఆ తర్వాత కోర్టు ముందు కూడా ఉంచబోతున్నారు. ఇక అరెస్టుకు సంబంధించి కోర్టే కొంత క్లారిటీగా ఇచ్చింది. అప్పుడు తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు కేటీఆర్ అరెస్టు చేయదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పిన క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే ఉండదు అని చెప్పేసి స్పష్టంగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ తీర్పు కంటే ముందు ఈ విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ఆ తర్వాత కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు కేటీఆర్, ఆ తర్వాత అరవింద్ కుమార్, ఆ తర్వాత పిఎల్ఎన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ ఏసీబీ ముందు హాజరవుతున్నారు. మళ్ళీ రేపు ఆయన ఈడీ ముందు కూడా హాజరవ్వాల్సి ఉంది. మరి ఈడీ ముందు హాజరవుతారా లేకపోతే కొంత సమయం అడుగుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఏసీబీ, ఈడీ రెండు కూడా డిఫరెంట్ వేలో ఈ కేసును విచారణ చేస్తున్నాయి. ఏసీబీ వచ్చేసి మొదట A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారణ చేస్తుంటే ఈడీ మాత్రం A3 గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని మొదట హాజరు కావాలనేది ఆయన కొంత సమయం కోరారు. ఆ తర్వాత A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని ప్రశ్నించాలని చెప్పేసి ఈడీ అనుకుంది. ఆయన కూడా కొంత సమయం అడిగారు. ఆ తర్వాత A1 గా ఉన్నటువంటి కేటీఆర్ రేపు హాజరవ్వాలని చెప్పేసి సమయంలో ఉన్న నేపథ్యంలో ఆయన హాజరుపై కూడా కొంత సందిగ్ధం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రోజు కూడా ఏసీబీ ముందు ప్రధానంగా ఏసీబీ కూడా అరెస్టుకు సంబంధించి ఆదేశాలు ఏవైతే హైకోర్టు ఇచ్చిందో ఆదేశాలను కొట్టివేయాలి అని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి మరోవైపు హైకోర్టు కూడా విచారణకు సహకరించాలన్నది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఏసీబీ ముందు కేటీఆర్ హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాకపోతే ఆ విషయాన్ని ఏసీబీ అధికారులు హైకోర్టు ముందు ఉంచుతారు. తాము హైకోర్టు విచారణకు సహకరించాలని చెప్పినప్పటికీ ఇటు కేటీఆర్ తాము నోటీసులు ఇచ్చి విచారించాలని అనుకున్నాము, కానీ విచారణకు కేటీఆర్ సహకరించట్లేదు. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఆ ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులు కోరే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి చెప్పెట్టే విధంగా కేటీఆర్ ఈ రోజు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేటీఆర్ తో పాటు ఇటు ఏసీబీ ఆఫీస్ ఆయన తరఫున లాయర్ కూడా వచ్చారు. మరి ఆయన్ని లోపలికి అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్తున్నారు, చట్టాలను గౌరవించే తాను ఇటు ఏసీబీ ముందుకు వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కేసుని న్యాయపరంగానే ఎదుర్కొంటాం, ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇక ఏసీబీ ఈ కేసు సంబంధించి ఈ రోజు విచారణ తర్వాత ఇక రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ప్రధానంగా కేటీఆర్ మాత్రం ఈ కేసు సంబంధించి పూర్తిగా తప్పుడు కేసు, తనను అక్రమంగా జైల్లో వేసేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, తనతో పాటు అధికారులను కూడా బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఈ రోజు ఏసీబీ విచారణ తర్వాత అనేది చూడాలి ఆశ.